ఇప్పుడు ఈ వీడియోలో రెగ్యులర్ గ్రామర్ని ఫైనైట్ ఆటోమేటిక్గా ఎట్లా మార్చడం చూద్దాం. ఓకే, అలాగే దీనిలో ఈ వీడియో 2 ఎగ్జాంపుల్స్ మాట్లాడుకున్నాం ఈ కన్వర్షన్ పైన. సో ప్రొసీజర్ ఎట్లుంటుందంటే, ఒకసారి లెట్ జీ ఈక్వల్స్ టు మన రెగ్యులర్ గ్రామర్ ట్రిపుల్స్ ఏంటి, 4 ట్రిపుల్స్ ఉంటాయి, VTPS. వీటిని బిఏ రెగ్యులర్ గ్రామర్ అనుకున్నాం. అట్లనే లెట్ ఎం ఈక్వల్స్ టు క్యూ సిగ్మా, ఈ ట్రాన్సిషన్ ఫంక్షన్ ఇది డెల్టా అంటారు, క్యూ నాట్ ఎఫ్ ఇనిషియల్ స్టేట్, ఎఫ్ అంటే ఫైనల్ స్టేట్, పిఏ ఫైనల్ ఆటోమేటా. ఓకే, ఇక స్టేట్స్ ఇప్పుడు ఏమైతే అంటే మన రెగ్యులర్ గ్రామర్ ఇది కదా, రెగ్యులర్ గ్రామర్ ట్రిపుల్స్ అన్నీ ఇవి, అంటే ఫైనల్ ఆటోమేటిక్ ట్రిపుల్స్ అన్నీ ఇవి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, ఈ రెగ్యులర్ గ్రామర్ని ఫైనల్ ఆటోమేటిక్ మారుస్తున్నాం కాబట్టి ఈ ట్రిపుల్స్ అన్నీ కరస్పాండింగ్ ఫైనల్ ఆటోమేటిక్గా మారుతాయి. అంటే ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు స్టేట్స్ క్యూ ఉన్నాయి, ఇప్పుడు క్యూ ఉంది కదా, క్యూ కరస్పాండ్స్ టు వేరియబుల్స్. ఓకే, అట్లనే ఇన్పుట్ సింబల్ ఉంది, ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఉంది. ఇప్పుడు మన ఇన్ఫో ఆల్ఫాబెట్ ఇది ఉంది కదా, సిగ్నల్ ఎప్సిలాన్ అది ఏమైపోతుంది, స్టార్టింగ్ సింబల్ అయిపోతుంది, స్టార్టింగ్ సింబల్ ఎస్ అయిపోతుంది. ఓకే, అట్లనే ఇనిషియల్ స్టేట్ ఉన్నాయి కదా, ఇనిషియల్ స్టేట్ క్యూ నాట్, అది ఇట్లా కరస్పాండింగ్ టు ద స్టార్ట్ సింబల్, ఇది కూడా స్టార్ట్ సింబల్ అవుతుంది. ఓకే, స్టార్ట్ సింబల్ ఎస్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ట్రాన్సిషన్ ఫంక్షన్ ఇది డెల్టా. ట్రాన్సిషన్ ఫంక్షన్ ఏంటిది, ప్రొడక్షన్స్ అయిపోతుంది, ప్రొడక్షన్స్ పి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రెగ్యులర్ గ్రామర్ని ఫైనల్ ఆటోమేటిక్గా మార్చుతున్నాం. సో రెగ్యులర్ గ్రామర్ని 4 టపుల్స్ ఉంటాయి, ఫైనల్ ఆటోమేటిక్లో 5 టపుల్స్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ టపుల్స్ దీంట్లోకి ఈ రెగ్యులర్ గ్రామర్ని ఫైనల్ ఆటోమేటిక్ మార్చినప్పుడు ఇటు కరస్పాండింగ్ ఒక్కొక్క ట్రిపుల్ కరస్పాండింగ్ అయితే మనం ఈజీగా మార్చవచ్చు. సో అదే అన్నమాట, జస్ట్ ప్రొసీజర్ జస్ట్ ఇనని, ఎందుకంటే ఎగ్జాంపుల్ చూస్తే మీకు కరెక్ట్ అర్థమవుతుంది. ఈ ప్రొసీజర్ చెప్తున్నా, ఎందుకంటే ప్రొసీజర్ కూడా అడగచ్చు క్వశ్చన్. సో స్టేట్స్కి ఏమైనా వేరియబుల్స్ అయిపోయినాయి, ఇన్పుట్ సింబల్ ఎప్సిలాన్ స్టార్టింగ్ సింబల్ అయిపోయింది, అంటే ఇనిషియల్ స్టేట్ క్యూ నాట్ కూడా స్టార్టింగ్ సేమ్. ఈ ట్రాన్సిషన్ ఫంక్షన్ డెల్టా, ప్రొడక్షన్ పి అయిపోయింది. సో ఇప్పుడు మనం ప్రొడక్షన్ ఏటి ఉందో ప్రొడక్షన్స్ 2 కేసులు ఉంటాయి. ప్రొడక్షన్ 2 విధాలు. ఒకవేళ ఇఫ్ ఏఐ ఇంప్లాయీస్ ఏఐజే ఉన్నాకో దాన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం, రెగ్యులర్ గ్రామర్ ఇట్లా ఉన్నాకో దాన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే, మనం ఏఐ ఆన్ ఇంప్లాయీస్ ఆఫ్ ఏ అప్లై చేయడం వల్ల ఏజే మారిందని ఇట్లా రాసుకోవచ్చు. ఇంకోటి ఏముంటుంది, ఏఐ డైరెక్ట్ పక్కన ఏ స్టేట్లో జస్ట్ ఇట్లా ఉన్నాకో దాని అర్థం ఏంటిది, ఏజే అనేది ఫైనల్ స్టేట్ అని. ఇక్కడ పక్కన ఏం స్టేట్ ఇవ్వకపోతే అది పక్కన ఫైనల్ స్టేట్ అని మనమే చేసుకోవాలన్నమాట. ఏ అప్లై చేయడం వల్ల ఏజేకి ఫైనల్ స్టేట్, ఇది ఫైనల్ స్టేట్. అర్థమైందా? పక్కన ఏ స్టేట్ ఉంటే ఇట్లా వెళ్ళిపోతుంది. ఒకవేళ పక్కన ఏం స్టేట్ లేకపోతే రెగ్యులర్ గ్రామర్లో అప్పుడు అది ఫైనల్ స్టేట్ అని అనమాట. మనం ఏదో స్టేట్ తీసుకొని అది ఫైనల్ స్టేట్ అని వేసుకోవాలి. ఓకే, ఇది ఇక్కడ అయితే అర్థమైంది. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లారిటీ, ప్రొసీజర్ అయితే ఇది. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తాం. ఇది మనకి ఇచ్చిన రెగ్యులర్ గ్రామర్. ఓకే, ఈ రెగ్యులర్ గ్రామర్ని మనము ఫైనల్ ఆటోమేటిక్ మార్చాలి, ఇది మన క్వశ్చన్. సో ఫస్ట్ మనము దీని టూపుల్స్, ఫస్ట్ రెగ్యులర్ గ్రామర్ టూపుల్స్ రాసుకున్నాం. ఏముంటుంది రెగ్యులర్ గ్రామర్, జీ VTS రెగ్యులర్ గ్రామర్ టూపుల్స్. జీ అంటే ఏంటి, జీ లోపల VTPS వస్తాయి. సో ఇవి మన రెగ్యులర్ గ్రామర్ టూపుల్స్. ఓకే, వి అంటే ఏంటి, వేరియబుల్స్. ఇక్కడ మనం ఏం వేరియబుల్స్ వాడినాం, SAP, ఇవి దీన్ని ఇక్కడ వాడినాం వేరియబుల్స్. తర్వాత టీ అంటే ఏమేమి ఉన్నాయి టర్మినల్స్, 0, ఈ జీరోస్ అన్న, ఓ కాదు, 0, 1 ఉంది, ప్లస్ ఉంది, మైనస్ ఉంది. ఓకే, ఎస్ ఒకటి. ఓకే, స్టార్టింగ్ సింబల్. ఇప్పుడు మనం దీని కరస్పాండింగ్ ఫైనల్ ఆటోమేటిక్ ఇద్దాం. ఏమవుతుంది అని చెప్పిన ఇంతకుముందు, యాక్చువల్లీ ఫైనల్ ఆటోమేటిక్ ఇది రెగ్యులర్ గ్రామర్ కదా, ఫైనల్ రెగ్యులర్ గ్రామర్ ట్రిపుల్స్ VTPS. సో వి అంటే మనం వేరియబుల్స్ వేసుకున్నాం, టీ అంటే ఇవి వేసుకున్నాం, ఎస్ అంటే వేసుకున్నాం. సో పీ గురించి మనం ఇంటి ముందు వాడుతున్నాం కదా, దాన్ని బట్టి వస్తుంది. ఫస్ట్ ఈ ట్రిపుల్స్ అయితే గీజ్ చేసుకున్నాం. ఇప్పుడు ఫైనల్ ఆటోమేటిక్ చేద్దాం. ఫైనల్ ఆటోమేటిక్ ట్రిపుల్స్ ఏంటి, ఇక్కడ రాస్తా ఫస్ట్ క్యూ
ఎప్సిలాన్ ట్రాన్సిషన్ ఫంక్షన్, ఇనిషియల్ స్టేటు, ఫైనల్ స్టేట్, ఇవి డి ట్యూపుల్స్. సో క్యూ ఏమైతాయి అని చెప్పిన, ఏవైతే ఉంటాయో వేరియబుల్స్ అవి క్యూ అవుతాయి అని చెప్పిన, గుర్తుంటాయి మీకు, కొంచెం బ్యాక్వర్డ్ చేసి చూడండి. క్యూ ఏంటిది, ఏమైతాయి, వేరియబుల్స్ అవుతాయి అని చెప్పిన. సో ఎస్ఏబి క్యూ అయిపోతుంది. సో ఇది అయిపోయింది. తర్వాత ఏంటిది ఎప్సిలాన్. ఎప్సిలాన్ ఏమని చెప్పిన, ఏవైతే టర్మినల్స్ ఉంటాయో అవి ఎప్సిలాన్ లెక్క కన్సిడర్ చేస్తాం. సో 0, 1 ప్లస్ మైనస్ ఇది కూడా అయిపోయింది. తర్వాత క్యూ నాట్, ఏదైతే స్టార్టింగ్ సింబల్ ఉంటుందో, స్టార్టింగ్ స్టేట్ ఉంటుందో అదే క్యూ నాట్, ఇనిషియల్ స్టేట్, ఇనిషియల్ స్టేట్. స్టార్టింగ్ సింబల్ ఎస్ కాబట్టి ఎస్ఏ ఇనిషియల్ స్టేట్. సో దాన్ని ఎట్లా గీయచ్చు, సో ఇక్కడ ఇనిషియల్ స్టేట్ ఏంటంటే, అంటే స్టార్టింగ్ స్టేట్ క్యూ నాట్ ఎస్ కాబట్టి ఎస్ పైన నేను ఫైనల్ ఆటోమేటిక్ గీస్తాను. ఇప్పుడు దీని ప్రకారంగా నేను ఇప్పుడు ప్రొడక్షన్స్ గీసుకోవాలి. ఫస్ట్ ఏమంటుండే కనిపిస్తుంది, ఇక్కడ నుంచి ఒకటి ఇస్తాను. ఇప్పుడు ఎస్ నుంచి ఇద్దాం. ఎస్ ఇక్కడ నుంచి రాస్తున్నా, ఎస్ ఆన్ 0 అప్లై చేస్తే ఎస్ ఆన్ అప్లై 0 ఏగిపోయింది. సో దీని ట్రాన్సిషన్ ఫంక్షన్ రాసుకోవచ్చు. ఎస్ పైన 0 అప్లై చేస్తే ఎటు పోయింది, ఏకి పోయింది. ఎస్ ఆన్ అప్లయింగ్ 0 ఇట్ గోస్ టు ఏ. సో ఇది ఇక్కడ ఫైనల్ ఎస్ పైన 0 అప్లై చేస్తే ఎటు పోయిందంట, ఏకి పోయింది. ఓకే, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏంటది, ఎస్ 1A. దీన్నే నేను ఇక్కడ గీస్తున్నాను. దాని ట్రాన్సిషన్ ఫంక్షన్ ఏం రాస్తావు, ఎస్ పైన ఏం అప్లై చేసాను, 1 అప్లై చేసాను, చేస్తే ఎటు పోయింది, ఏకి పోయింది. సో ఎక్స్ 1 అప్లై చేసినా మళ్ళీ ఏకి పోయింది. ఓకే, తర్వాత ఏ 0 ఏ దాని అర్థమైంది, ఏ పైన 0 అప్లై చేస్తే మళ్ళీ ఏకి పోయింది. సో సెల్ఫ్ లూప్. ఓకే, తర్వాత ఏ పైన 1A అంట, ట్రాన్సిషన్ ఫంక్షన్ ఏ పైన 1 అప్లై చేస్తే మళ్ళీ ఏకి పోయింది. సో సెల్ఫ్ లూప్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ప్లస్ బి, ఏ పైన ప్లస్ బి. సో ఏ పైన ఇక్కడ ఏం అప్లై చేసిండు, ఏ పైన ప్లస్ అప్లై చేస్తే బీకి పోయిందంట. ఏ పైన ఆన్ అప్లయింగ్ ఆఫ్ ప్లస్ ఇట్ గోస్ టు బి. ఓకే, అట్లనే ఏ మైనస్ బి అంట. అట్లనే ట్రాన్సిషన్ ఏ పైన వాడు మైనస్ అప్లై చేస్తే బీకి పోయింది. సారీ, ఇక్కడ మైనస్ ఇక్కడ రాస్తా, ప్లస్ మైనస్. ప్లస్ అప్లై చేస్తే బీకి పోయింది, అట్లా మైనస్ వాడు అప్లై చేస్తే బీకే పోయింది. ఓకే, ఇప్పుడు ఇది ఇక్కడ వరకు అయిపోయింది. అంటే బీలో బీ పైన బి 0B అంట, అంటే ట్రాన్సిషన్ బీ పైన 0 అప్లై చేస్తే ఎక్కడ పోయింది, మళ్ళీ బీకి వచ్చింది, అంటే సెల్ఫ్ లూప్. బీ పైన ఆన్ అప్లయింగ్ 0 బీకి వచ్చింది. ఓకే, బీ పైన మళ్ళీ 0 అంటే బీ పక్కన బీ ఆన్ అప్లయింగ్ 1B, అంటే బీ పైన ట్రాన్సిషన్ బీ పైన 1 అప్లై చేస్తే మళ్ళీ బీకి సెల్ఫ్ 1, బీ వచ్చింది. అట్లనే ఇప్పుడు ఇదంటే మీకు అర్థమైంది కదా. ఇక అన్నిట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఏదైతే ఉందో దాని పక్క నాన్ టర్మ్, అంటే ఒక అప్లై చేస్తే ఒక స్టేట్కి వెళ్ళిందని ప్రతి దాంట్లో ఉంది చూడు. ఒక 0 అప్లై చేస్తే ఏకి పోయింది, అట్లనే ప్లస్ అప్లై చేస్తే బీకి పోయింది, మైనస్ అప్లై చేస్తే బీకి పోయింది. సో ఇది అంటే మీకు అర్థమైంది దానికి ఎట్లా గీయాలో, మీరంతా చూస్తుంటే మెల్లగా. అట్లనే బీ ఇచ్చేసేసి డైరెక్ట్ 0 ఇచ్చిండు, పక్కనే ఏం ఇయ్యలేదు. నేను 0 అప్లై చేసినా అది ఎక్కడ పోయిందో తెలియదు అనేసి దాని అర్థం మీరు అట్లా కన్ఫ్యూజ్ అవ్వదు. సో వాడు ఒకటే వేరియబుల్ ఇచ్చిన ఆన్ అప్లయింగ్ బీ ఇట్లా ఇచ్చినానుకో, దాని అర్థం ఏంటంటే అది ఫైనల్ స్టేట్కి వెళ్తున్నాను అనమాట. పక్కన వాడు ఏం నాన్ టర్మ్ ఇవ్వకపోతే వేరియబుల్, దాని అర్థం ఏంటంటే నాన్ టర్మినల్కి వెళ్తున్నాను. సో నాన్ టర్మినల్ సి అని పెట్టుకోవాలి, నువ్వే ఫైనల్ స్టేట్ పోతున్నాయని అర్థం. అది ట్రాన్సిషన్ ఫంక్షన్ ఆఫ్ ఏంటి, బీ పైన 0 అప్లై చేస్తే సికి పోతున్నాయని అర్థం చేసుకో. ఓకే, అట్లనే ఇంకేముంది, బీ ఆన్ అట్లనే 1 అని ఉంది. సో ట్రాన్సిషన్ బీ పైన 1 పడితే ఇంకా 1 పక్కన కూడా ఏం లేదు కాబట్టి ఫైనల్ స్టేట్కి వెళ్తున్నాను. సో 1 అర్థమైందా. ఇది మన ఫైనల్ ఆటోమేటిక్గా లాస్ట్ ఇట్లా గీయాలి. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, మీకు కొంచెం అర్థమవుతుంది. సింపుల్ ఇది ఎగ్జాంపుల్, ఎస్ ఆఫ్ బీబీ, అట్లనే బీ పైన బీసీ ఏబి బిసి. సొల్యూషన్ డైరెక్ట్ ఇది మనకి ఇచ్చిన రెగ్యులర్ ఫైనల్
చెప్పినా కదా ఫస్ట్ ఇది వేసుకో. ఎస్ఐ స్టార్టింగ్ ఇనిషియల్ స్టేట్ అవుతుంది, ఏటే స్టార్టింగ్ సింబల్ ఉంటుందో అది ఇనిషియల్ స్టేట్ అవుతుంది. సో ఇది మన ఇనిషియల్ స్టేటు. ఏమంటున్నాడు, ఎస్ పైన బి అప్లై చేస్తే క్యాపిటల్ బికి పోయిందంట. సో అది ఇక్కడ రాసి అంటే ట్రాన్సిషన్ ఫంక్షన్ రాస్తాం. ఎస్ పైన బి పెడితే స్మాల్ బి పెడితే క్యాపిటల్ బికి పోయింది. సో ఎస్ అప్లయింగ్ స్మాల్ బి ఇట్ గోస్ టు బి. తర్వాత ఇంకోటి ఏంటిది, బి పైన వాడు ఏం పెట్టాడు, బీసీ. సో బి పై నేను ట్రాన్సిషన్ ఫంక్షన్ ఇలా తీసుకోను, బి పక్కన ఐ అప్లయింగ్ బి స్మాల్ బి ఇట్ గోస్ టు సి. సో స్మాల్ బి అప్లై చేస్తే సికి పోయింది. అట్లనే బి ఆఫ్ ఏసీ అని ఏబి అని ఉంది, అంటే ట్రాన్సాక్షన్ బి పైన నేను ఏ అప్లై చేస్తే మళ్ళీ బీకి వచ్చింది, అంటే సెల్ఫ్ లూప్ దింది. ఓకే, తర్వాత బి పక్కన బి, ఇలా పక్కన ఏం లేకపోతే జస్ట్ ఒకటి లెటర్ స్మాల్ లెటర్ ఉంటుంది నేను చెప్పిన, అది ఫైనల్ స్టేట్కి వెళ్తున్నాను అర్థం. సో ఇట్లా రాసేసుకోవాలి, ఇట్లా వేసేసుకొని ఫైనల్ స్టేట్కి పోతుంది డి. సో దాన్ని ఇట్లా రాసుకుంటాం, బి పైన నేను వేస్తే అది ఫైనల్ స్టేట్ డీకి పోతున్నాను రాసుకో. ఓకే, అక్కడ పక్కన ఏం లేకపోతే ఫైనల్ స్టేట్కి వెళ్తున్నాను అనమాట, దాన్ని అప్లై చేయడం. ఒకటి సి పైన ఏ, దీని పక్కన కూడా ఏం లేదు, అంటే అది ఫైనల్ స్టేట్కి పోతుంది, అది ఇది ఏ అప్లై చేయడం వల్ల. సి పైన నేను ఏ అప్లై చేస్తే అది ఫైనల్ స్టేట్కి పోతున్నాను అర్థం, పక్కన ఏం లేకపోతే ఒకటే లెటర్ ఉంటే అని అప్లయింగ్ ఇట్ గోస్ టు సి. సో ఇది మనం ఫైనల్ ఆటోమేటిక్ ఇట్లా గీస్తాడు సింపుల్గా. ఓకేనా, మీకు ఇది అర్థమైతే సింపుల్గా గీయడం, ఇది దీన్ని తీసుకొని ఇది వేస్తుంది. ఓకే, సింపుల్. ఇది ఏమున్నాయి, రెండే ఉన్నాయి, ఒకటి ఇట్లా ఇస్తాడు, లేకపోతే ఒకటి ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చినాకో సింపుల్, బి పైన స్మాల్ బి అప్లై చేస్తే సి పోతుంది, బి పైన స్మాల్ బి అప్లై సి, ఇట్లా గీసేసుకుంటావు. ఒకవేళ ఇక పక్కన ఏం లేకపోతే ఏం ఇవ్వకపోతే లెటరు, దాన్ని ఏం చేస్తావు, అక్కడ ఫైనల్ స్టేట్ పోతున్నాను అర్థం చేసుకొని బి ఆన్ అప్లయింగ్ బి ఫైనల్ స్టేట్ నీకు నచ్చిన లెటర్ ఏదైనా తీసుకోవచ్చు, పక్క డి నీకు నచ్చింది చేసుకొని దానికి డబ్బు 2 సర్కిల్ పెట్టాలి, అందుకని ఫైనల్ స్టేట్ కాబట్టి అని తీసుకోవాలి అంతే.